ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. యోబు గ్రంథం మనం చూసినట్లయితే యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చివరిలో మనం చూసినట్లయితే దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడి వాక్యం దీవించునుగాక. మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి దేవుడట అన్యాయము చేయుట అసంభవం. ఆయన న్యాయవంతుడండి, నీతివంతుడు, యథార్థవంతుడు. ఏ వ్యక్తి యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో ఏది అడిగినా న్యాయంగా అతను ఎవరైనా నీవైనా నేనైనా న్యాయమైనది ఏదైనా ఆయన అడిగినప్పుడు ఆయన తప్పక నీకు నాకు కూడా సహాయం చేసే దేవుడు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి మరి ఒక కుటుంబం కనపడుతూ ఉంది. మరి చూసినట్లయితే సెలోఫెహాదు కుమార్తెల గురించి అక్కడ వ్రాయబడింది. ఆ అధ్యాయం మనం మరి 1 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే అదంతా కూడా ఎంతో చక్కగా వ్రాయబడి ఉంటుంది. సెలోఫెహాదు అనే వ్యక్తి ఇజ్రాయేలీల జాతిలో మనష్షే గోత్రానికి సంబంధించిన వాడు. అయితే అతను చనిపోయాడు. అయితే ఆయనకు కుమారులు లేరు, 5 కుమార్తెలు మాత్రమే ఉన్నారు. మరి అతని కుమార్తెల పేర్లు మహాల, నోయ, హోగ్లా, మిల్కా, తిర్సా. మరి ఆ కాలంలో వీరు 4 కూడా ఇతని కుమార్తెలు. మరి ఆ కాలంలో భూస్వాస్యం అనేది కుమారులకు మాత్రమే చెందినది. మరి కుమారులకు మాత్రమే ఇవ్వడం జరిగేది. కానీ వీళ్ళు ధైర్యంతో మరి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే మరి వాళ్ళు చక్కగా మరి ఆ వాక్యాన్ని మనం మరి ఒక్కసారి చూసినట్లయితే వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మరి చూసారా మరి ఎంత ధైర్యము వీరి జీవితాల్లో. వీరి 4 కూడా మరి కుమార్తెలము కదా, మాకు స్వాస్యం లేదు కదా, మరి మేము వెళ్ళొచ్చా, మేము వారి ఎదుటికి వెళ్ళొచ్చా అని భయాన్ని మరి పక్కన పెట్టి మరి ధైర్యంతో మరి ఎప్పుడైతే ప్రధానుల యొద్దను, మరి అధికారుల యొద్దను, మరి సమాజ మందిరంలో మరి అధికారుల యొద్దను వారు వెళ్ళి అడిగినప్పుడు ఏం జరిగిందో చూద్దామా. మరి మోషే యొద్దకు వారు వెళ్ళి, మా నాన్న పేరు ఇజ్రాయేలీలో పోవాలా, మాకు కూడా భూమి కావాలని అడిగారు. మరి వారి తండ్రి గురించి ఎంతో ధైర్యంతో మోషేను అడిగినప్పుడు మోషే వారి కొరకంట 27వ అధ్యాయంలోనే, అదే 27వ అధ్యాయంలో 5వ వచనంలో మరి మనం చూసినట్లయితే, అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, మరి యెహోవా సన్నిధిలో మరి ఈ 4 కుమార్తెలు మరి మోషేను అడిగినప్పుడు మోషే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మరి మొరపెట్టాడంటండి. మొరపెట్టినప్పుడు మరి తర్వాత వచనంలో మనం చూసినట్లయితే యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. మరి చూసారండి, దేవుడు వెంటనే ప్రార్థించిన వెంటనే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడికి ఉన్న మరి యొక్క పేరు ప్రార్థన ఆలకించే దేవుడు. కొన్నిసార్లు మనం మనుషుల్ని పిలుస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు మనం పిలిచిన కొంతమంది మరి వినబడినట్టు వెళ్ళిపోతూ ఉంటారు, నన్ను కాదులే అన్నట్లు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాదండి. మనం పిలిస్తే ఏ సమయమైనా, ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడాలంటే మరి మనకి ఒక అపాయింట్మెంట్ అనేది కావాలి. ఒక డాక్టర్తో మాట్లాడాలన్నా, లేకపోతే ఎవరితో మాట్లాడాలన్నా, ఈలోకపు అధికారులతో మనం మాట్లాడాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలండి. కానీ దేవునితో మాట్లాడడానికి దేవుడు ఎవరండి? ఈలోకపు అధికారులు అయితే ఈ లోకంలో మాత్రమే పనిచేస్తారు, వారి సరౌండింగ్స్లో మాత్రమే పనిచేస్తారు, వారి ఆఫీస్లో మాత్రమే, వారి హాస్పిటల్స్లో మాత్రమే పనిచేస్తారు. కానీ మన దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు, సమస్తమునకు ఆధారభూతుడి, సర్వ సృష్టిని సృజించిన
సర్వోన్నతుడు, సృష్టికర్త. ఆయనతో మాట్లాడడానికి, మన రాజుల రాజు, ప్రభుల ప్రభు అయిన దేవుడితో మాట్లాడడానికి మనకి అపాయింట్మెంట్ అవసరం లేదండి. లేకపోతే ఏదో ఎవరి దగ్గర నుంచో మనం ఏదో తీసుకొచ్చి, నాకు మరి పలానా వాళ్ళ సపోర్ట్ ఉందని చెప్పి నాకు ఎవరో మరి పర్మిషన్ అవసరం లేదు. కానీ దేవునితో మాట్లాడడానికి ఏ సమయం అందైనా, అది ఏ టైం అయినప్పటికీ, నువ్వు అర్ధరాత్రి అయినా మాట్లాడొచ్చు, ఉదయమన్నా మాట్లాడొచ్చు, రాత్రి అయినా మాట్లాడొచ్చు, అసమయమైన సమయమైన దేవుడు ఎల్లవేళలా మనకి అందుబాటులో ఉండే దేవుడు. మన దేవుడికి సమయం అంటూ లేదండి. ఏ సమయాన్ని నువ్వు పిలిచినా పలుకుతాడు. ఎక్కడి నుంచి నువ్వు పిలిస్తే పలుకుతాడు. నువ్వు అగాధం నుంచి పిలిచినా ఆయన నేనున్నాను అంటాడు. నువ్వు ఎక్కడి నుంచి యేసయ్యా అని పిలిచినా నీ తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ తండ్రి నీ మాట వినేదేవుడు. ఈ లోక మనుషులైతే మన స్వరాన్ని ఒక్కొక్కసారి తృణీకరిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏ సమయమందైనా మన మాటని వినేదేవుడు. మరి అదే రీతిగా ఈ కుమార్తెలు ఏదైతే మరి అడిగారో, ఈ కుమార్తెలు ఏదైతే మరి దేవుని సన్నిధిలో మరి మోషే కుమార్తెల గురించి మరి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన వెంటనే ఆ మాటకి సమాధానం ఇస్తాడు. చూద్దామండి. దేవుడు వీరి మనవి విని మరి కుమార్తెలకు కూడా మరి భూస్వాసపు హక్కు ఉందని ఆదేశించాడు. ఇలా వీళ్ళ వల్ల ఇజ్రాయేలీలో ఒక కొత్త న్యాయమైన నియమానికి కారణమయ్యారు. మరి చూసినట్లయితే మరి ఎంత గొప్ప మరి కృపండి. మరి ఒక కొత్త నియమాన్ని ఈ నలుగురు స్త్రీల వల్ల వచ్చింది. మరి చూసినట్లయితే మరి ఈ లోకంలో స్త్రీలను చాలా తక్కువగా చూస్తారు కదండి. కానీ దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎటు చూసినా, మరి పరిశుద్ధ గ్రంథం అయితే మొత్తం మనం చదివినా మరి స్త్రీలకు దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడండి. ప్రతి విషయంలో కూడా మరి స్త్రీలని యేసయ్య ముందు పెట్టారు. మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు స్త్రీలకి గొప్ప ధన్యతనిచ్చాడు. అంతే కదండి, మన రాజుల రాజు, ప్రభుల ప్రభువును మన యేసయ్య కూడా ఒక స్త్రీ ద్వారా మరి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి ఈ వీరి గురించి మరి మనం కొన్ని విషయాలను చూసినట్లయితే మరి మనం నేర్చుకోవాల్సిన పాఠాలను మరి కొన్ని విషయాలను మనం చూద్దామండి. ఇక్కడ మొదటిగా మరి వీళ్ళు మరి ధైర్యం కలిగిన స్త్రీలు. మరి ఎంత ధైర్యము విశ్వాసం కలిగిన వారంటే వీ నలుగురు కూడా మరి భయం లేకుండా న్యాయం కోసం నిలబడ్డారు. అధికారుల యొద్దకు వెళ్ళారు. మరి భయపడలేదండి. కొన్నిసార్లు మనం ఎక్కడైనా ఒక దేవుని పాట పాడాలంటేనే భయపడతాం. దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడాలంటే భయపడతాం. ఈ లోక విషయాలైతే అనేకమైన విషయాలు మాట్లాడడం ముందుంటాం వాటన్నిటికీ. కానీ దేవుని సన్నిధిలో పాడాలన్నా, మాట్లాడాలన్నా, దేవుని కోసం ఏదైనా చేయాలన్నా మరి చాలా భయపడిపోతాం. మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పడానికి కూడా సంశయిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం కదండి కొన్నిసార్లు. కానీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది, నన్ను గూర్చి ఈ లోకంలో మరి నేను తెలియదని ఎవరైతే చెప్తా ఉంటారో మరి నాకు కూడా మరి తండ్రి ఎదుటికి మనం వెళ్ళినప్పుడంట దేవుడు కూడా మీరెవరో నాకు తెలియదని చెప్తారంట. మరి ధైర్యం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. మరి అది ప్రతి ఒక్క స్త్రీ కూడా కలిగి ఉండాలి. ప్రతి తల్లి అంత మాత్రమే కాదు, కానీ ప్రతి తల్లి కూడా తన బిడ్డకి ధైర్యం అనేది ప్రతి విషయంలో నేర్పిస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు న్యాయమైన దేవుడు అండి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి పక్షపాతము చూపించడండి. ఇక్కడ మనుషులైతే ఈ లోకంలో మనుషులుగా మనం చాలాసార్లు స్త్రీ బలహీనమైన ఘటమే కావచ్చు, కానీ ప్రతి దాంట్లో స్త్రీని ఒక పనికిరాని వ్యక్తిలా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి. కానీ దేవుడు అలా చేయడండి. స్త్రీకి ఈ లోకంలో స్త్రీ చాలా గుర్తింపును తెచ్చుకుంది. అది దేవుడు మరి బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే స్త్రీలు చాలా గొప్పవారే. మరి బైబిల్ గ్రంథంలో మరి దెబోరాను చూసినా, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు, మిరియామును చూసినా, మరి ఎస్తేరును చూసినా, మరి రూతు, ఇంకా చాలామంది ఉన్నారండి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు స్త్రీలని. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో స్త్రీలకి చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. మరి అదే రీతిగా
మనం కూడా మన బిడ్డలకి ధైర్యాన్ని నేర్పించాలి. ఎందుకంటే పిరికివారు పరలోక రాజ్యానికి ఎంత మాత్రము వారసులు కాదు. మరి మూడవదిగా మనం చూసినట్లయితే మరి రైట్ వేలో అడిగితే దేవుడు మరి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడండి. వీళ్ళు నలుగురు కూడా మరి వాళ్ళకి కావలసిన దాని గురించి మరి గొడవ చేయలేదు. అంత మాత్రమే కాదు గానీ మర్యాదతో అడిగారు. అధికారుల యొద్దకెళ్ళి చాలా మర్యాదతో వారు తగ్గించుకొని మరి వారి తండ్రి స్వాస్థ్యం వారికి కావాలని ఎంతో మరి చక్కగా వారి మాటల నేర్పరితో మరి చక్కగా గౌరవంగా అడిగినప్పుడు వారి జీవితాల్లో దాన్ని పొందుకున్నారు. మరి అట్టి రీతిగా ప్రతి విషయంలో కూడా మన పిల్లలకి గౌరవం అనేది, మర్యాద అనేది, ఎదుటి వారిని ఎట్టి రీతిగా చూడాలో, ఎదుటి వారిని ఎట్టి రీతిగా ప్రేమించాలో. మరి బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఉంది. మరి ఏ విషయంలో అయినా ప్రతి ఒక్కరిని మనం గౌరవించేవారిగా, ప్రతి ఒక్కరిని ప్రేమించేవారిగా మనం ఉండాలి. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి దేవుడంట ఏదైనా ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రతీది ఆయనకి పాసిబుల్ అనమాట. ప్రతీది ఇది చేస్తాడు దేవుడు. కొన్నిసార్లు చూడండి, పలానా ఏదైనా షాప్కి మనం వెళ్ళినప్పుడు మరి ఫ్రూట్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ కావాలంటే ఇస్తారా? మెడిసిన్ షాప్కి వెళ్ళి ఫ్రూట్స్ కావాలి నాకు, లేకపోతే ఏమన్నా కావాలన్నప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఏ షాప్లో ఏవి అమ్ముతారో అవి మాత్రమే దొరుకుతాయి కదండి. ఈ లోకల్లో కూడా చూసినట్లయితే ఒక కిరాణా షాప్కి వెళ్ళినట్లయితే అక్కడ ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. అలాగే ప్రతి దాంట్లో కదా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే మరి నీకు ఏదైతే అక్కడ అమ్ముతారో, ఏదైతే అక్కడ సేల్ చేస్తారో అది మాత్రమే దొరుకుతుంది. కానీ మరి మన సర్వశక్తుడు, సర్వోన్నతుడైన మన దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఇదే ఉంటుంది, ఇది ఉండదు అనే నియమం అనేది లేదు. మన యేసయ్య దగ్గర ప్రతీదీ కూడా ఉంది. మరి ఆయన స్వస్థపరచగలడు, ఆయన బాగు చేయగలడు, ఆయన ఏదైనా ఇవ్వగలడు, ఆయన సమకూర్చగలడు. మరి ఆయన మన జీవితాల్లో కోల్పోయిన వాటన్నిటినీ కూడా సమకూర్చే దేవుడు. ప్రతిదాన్ని ఎంత నువ్వు మరి 1000 ముక్కలైనా నీ జీవితాన్ని సరిచేయగల దేవుడు. పగిలిపోయిన నీ జీవితాన్ని, పనికి రాని నీ జీవితాన్ని కట్టగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. మనం ఏదైతే ఆయన సన్నిధిలో మనం ధైర్యంగా అడిగినప్పుడు, ఆయన సన్నిధికి మనం ధైర్యంగా వెళ్ళినప్పుడు ప్రతిదీ మన జీవితంలో పొందుకుంటాం. మరి అదే రీతిగా మరి ఇక్కడ చూసినట్లయితే మరి వీరి జీవితంలో ప్రతీది కూడా దేవుడు సాధ్యపరిచాడు. మరి మనం కూడా ప్రతి ఉద్దేశంలో కూడా, ప్రతి పనిలో మనం మంచిగా దేవుని సన్నిధికి మంచి ఉద్దేశంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రతీది కూడా మరి మార్పును తీసుకొస్తుంది. మరి తర్వాతది మనం చూసినట్లయితే మరి 5వదిగా మనం చూసినట్లయితే ఉమెన్ వాల్యూ ఇన్ గాడ్ సైజ్. మరి దేవుని దృష్టిలో స్త్రీలకు కూడా పూర్తి విలువ ఉందని ఆయన చెప్తా ఉన్నారు. మరి ఈ సెలోఫిహాదు కుమార్తెల నుంచి మరి మనం మనకి చెప్పేది ఏంటి అని అంటే, విశ్వాసంతో, ధైర్యంతో, న్యాయం కోసం మనం ఏది అడిగినా దేవుడు తప్పకుండా వింటాడు. మరి మాటలు వింటున్న మనమందరం కూడా మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడిపోయి మూలన కూర్చోవడం, లేకపోతే ఏదైనా గాయపరచబడినప్పుడు ఏడుస్తా పక్కన కూర్చొని ఏడవడం కాదు, కానీ విశ్వాసంతో, ధైర్యంతో మరి నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగల సమర్థుడని చెప్పి దేవుని మరి అడిగినప్పుడు, ఆయన సన్నిధిలో మనం వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి ఆయన మన మాటని ఖచ్చితంగా వింటాడు, మన సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. ఈ మాటలు వింటున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.